వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మీరు కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే మీ జోబుకు చిల్లు పడ్డట్టే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే కొత్త అదనపు బాధుడుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు. ఈ మేరకు సెస్ చెల్లించే నిబంధన మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. మోటార్ వెహికల్ యాక్ట్ చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారులను వినియోగిస్తూ తెలంగాణ రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 2000 నుంచి దాదాపుగా 10,000 రూపాయలు అదనంగా రోడ్డు భద్రతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చెల్లిస్తున్నటువంటి ట్యాక్సులతో ఇంక్లూడ్ కాదు, దానికి అదనంగా ఇది. అంటే ఇప్పుడు ఏదైతే మనం బైక్ కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేస్తుంటామో, లైఫ్ ట్యాక్స్ ఇవి ఉంటాయి కదా, వీటికి కాకుండా అదనంగా రోడ్ సేఫ్టీ సెస్ అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వం పెట్టిందనమాట. దీన్ని అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు ఇతర వ్యక్తిగత వాహనాలు, గూడ్స్ వెహికల్స్, ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఈ విభాగం పరిధిలోకి అయితే వస్తాయన్నమాట. కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో ఈ అదనపు ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. 3 చక్రాల గూడ్స్ వాహనాలపై గతంలో క్వార్టర్లీ ట్యాక్స్ ఉండేది. ఈ అదనపు ట్యాక్స్ ద్వారా ప్రతి ఏడాది సుమారు 270 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందనేసి అయితే ప్రభుత్వం అంచనా వేస్తుందన్నమాట. మార్చి 1 నుంచి అయితే కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ వల్ల కొత్త వాహనాలు కొనుగోలు ఖరీదైతే కానుంది. రోడ్డు భద్రతా సెస్ ప్రవేశపెట్టడమే కాకుండా ఈ సవరణ ద్వారా 4 చక్రాల లైట్ గూడ్స్ క్యారేజీల పన్ను నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం మార్చినట్లు సమాచారం. అంటే ఉదాహరణకు టాటా ఏస్, అశోక్ లేలాండ్ దోస్త్, మహీంద్రా జీతో వంటి చిన్న గూడ్స్ వాహనాలు. ఈ కేటగిరీకి చెందిన కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం ధరలో 7.5% పన్నును విధిస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ 6 లక్షల రూపాయలు ఖరీదు అనుకోండి. అంటే ఇప్పుడు విధిస్తున్నది ఎంత? 7.5. అంటే దీనిలో 6 లక్షల్లో 7.5% 45,000 రూపాయలు. అంటే దీనికి అదనంగా మళ్ళీ ఇప్పుడు రోడ్ సేఫ్టీ సెస్ 10,000 రూపాయలు. అంటే దాదాపుగా 55,000 రూపాయలు అదనంగా చెల్లించాలి. అంటే ఒక వెహికల్ ధర 6 లక్షలు ఉంటే చెల్లించాల్సిందే 6,55,000 రూపాయలు చెల్లించి ఇప్పుడు వాహనం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఆ తర్వాత తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించే వాహనాలకు వాటి వయసు ఆధారంగా పన్ను అయితే ఉంటుంది. అంటే ఇది వాహనం ధరలో 4% నుండి 6.5 మధ్య ఉంటుంది. అంటే వాహనం కొని 3 ఏళ్ళు అయితే ఒక ధర, అదేవిధంగా 6 సంవత్సరాలు అయితే 1%, ఆ రకంగా పన్ను ఉంటుందన్నమాట. మార్చి 1 నుండి అమల్లోకి రానున్న రోడ్డు భద్రతా సెస్ మరియు సవరించిన పన్ను రేట్ల కారణంగా తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఖర్చులు అయితే గణనీయంగా పెరగనున్నాయి. రోడ్డు భద్రత మెరుగుపరచడానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే లక్ష్యం అంటూ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇది కొత్త వాహన కొనుగోలుదారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపినట్లుగానే కనిపిస్తోంది. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బును కేవలం రోడ్డు భద్రతా చర్యలకే వాడతామని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. అంటే వేరే ఎటువంటి దానికి మళ్లించమంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. బట్ అయినప్పటికీ చాలామంది ఏమంటున్నారంటే ఇది సామాన్యుడు కొనుగోలు చేసేటువంటి వాహనంపై అధిక భారం పడుతుందంటూ కూడా అనేక మంది అంటున్నారు. ఇంతకుముందు మీరు ఒక బైక్ కొంటే కేవలం రోడ్ ట్యాక్స్ మాత్రమే కట్టేవాళ్ళు. ఇప్పుడు దానికి అదనంగా 2,000 రూపాయలు కట్టాలి. అదేవిధంగా కార్ అయితే అదనంగా 5,000 రూపాయలు, ఇతర భారీ వాహనాలు అయితే సుమారు 10,000 రూపాయల వరకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారుడు ఇప్పటికే కేంద్రానికి ఒక వాహనం కొనేటప్పుడు జిఎస్టీ లేకుంటే ఇప్పుడు పెట్రోల్ వ్యాట్ ద్వారా కానీ అదనంగా అనేక ట్యాక్స్లు అయితే చెల్లిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు భద్రత పేరుతో 1,000 రూపాయలు వసూలు చేస్తూ సామాన్యుడికి భారం అయ్యేటట్టు ఉందంటూ కూడా అనేక మంది విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ఈ రాష్ట్రంలోనే ఉందా, ఇతర రాష్ట్రాల్లో కూడా లేదా అంటే ఇతర రాష్ట్రాల్లో ఉంది. బట్ తెలంగాణలో ఎందుకు చర్చనీయాంశమైందంటే ఇతర రాష్ట్రాల్లో ఇంత ఎత్తున భారీగా అయితే వసూళ్లు లేవన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకోండి, 150, 200. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అక్కడ 150 నుంచి 200 లేదా 300 ఇంత ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? మన తెలంగాణలో 2,000 నుంచి సుమారు 10,000 రూపాయల వరకు ఉంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మీరే చూడొచ్చు ఇక్కడ. అంటే ఇంత భారీ ఎత్తున ప్రజలపై భారం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఏదైతే దీని ద్వారా వచ్చే డబ్బుల్ని వాటిని రోడ్ల మౌలిక సదుపాయాలకి ఉపయోగిస్తాం, రోడ్ డెవలప్మెంట్కి, అదేవిధంగా సిగ్నల్ లైటింగ్కి, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా వినియోగిస్తాం, వేరే దానికి మళ్లించామంటూ ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనికి స్పందించి అందరూ కూడా ఏమంటున్నారంటే ఇప్పటిదాకా ట్యాక్సుల రూపంలో, అదేవిధంగా చలాన్ల రూపంలో వసూలు చేసినటువంటి కోట్ల రూపాయలు ఎంత మాత్రం రోడ్లు వేయించారు, ఎంత మాత్రం రోడ్లు మరమ్మతులు చేశారు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది వాహనాలు కొనుగోలు చేస్తుంటారు, అనేక రకాలుగా ట్యాక్స్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా బడ్జెట్లో కూడా రోడ్ల నిర్మాణానికి, రోడ్ల మౌలిక వసతులకు, మరియు అదేవిధంగా
రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పేసి బడ్జెట్లో కూడా కోట్ల రూపాయలు కేటాయిస్తుంటారు. బట్ ఈ అన్ని డబ్బులు కేవలం ఈ యొక్క డబ్బులతోనే రోడ్ల మరమ్మతులు చేస్తారా? ఈ అన్ని డబ్బులు ఎటెళ్ళాయంటూ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాబట్టి దీనిపై పునరాలోచన చేయవలసిందిగా ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.